కల్వకుంట్ల కవిత గారు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సేన అనే ఒక పొలిటికల్ పార్టీ ప్రారంభించినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమ్మగా పరిణితి చెందాలని, కేవలం జేబులు చూసి కాదు కడుపు చూసి పరిపాలించాలని మీరు చెప్పిన అంశాన్ని తెలంగాణ ప్రజలు ఈరోజు విన్నరు. వినడమే కాదు, గత 10 సంవత్సరాలు 2014 నుంచి 23 దాకా మీరు మీ కుటుంబం కేవలం జేబులు చూసే పరిపాలించినట్టుగా, కడుపు చూసో కష్టాలు చూసో పరిపాలించలేదని మీరే ఒప్పుకుర్రు. ఈరోజు కవిత గారు, నాది ఒకటే ఒక విషయం, ఆ రోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే, ఈరోజు కూడా టీఆర్ఎస్ పార్టీయే మీరు పెట్టేది. అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ కూడా నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణ ప్రజలకు నువ్వు ఈరోజు చెప్పిన ముచ్చటే మీ నాయన చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు చేస్తలేదని మీరు అప్పటికే తెలంగాణ జాగృతి పెట్టురు. మీరు 2016లోనే కనుక ఇదే విధంగా బయటకు వచ్చి ఇదే తెలంగాణ రాష్ట్ర సేన పెట్టుండి తెలంగాణ ప్రజల్ని జాగృతి చేసి ఉంటే బ్రహ్మాండంగా మిమ్మల్ని ఆదరించేవాళ్ళు. ఎందుకంటే ఈ తెలంగాణ ఇట్లా దోసుకోబడేది కాదు, ఈ తెలంగాణ నిధులు ఆవిరయ్యేటివి కావు, మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం అప్పుల రాష్ట్రం అయ్యేది కాదు. కానీ 10 ఏళ్ళు ఏ రోజు కూడా మీరు నిమ్మకు నీరెత్తినట్టుగా దాచుకున్న దాన్ని పంచుకుందామన్న ఆలోచనలో మీకు ఏదో తేడాలు వచ్చినాయని చెప్పి తెలంగాణ సమాజం అనుకుంటుంది ఈరోజు.